హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. ఈ వారం ఎర్రగడ్డ గేదెల సంతకు వచ్చామండి. పశువుల సంత హైదరాబాద్లో ఉంటుంది. ఎర్రగడ్డ బొగ్గు కూడా గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర. చూడండి, మంచి టాప్ క్వాలిటీ జఫ్రాబాదీ ముర్రా బఫలోస్ వస్తాయండి. చూడండి, క్వాలిటీలు అనేది చూడండి. క్వాలిటీ కనుక కావాలనుకుంటే సూడి గేదెలు ఏదైనా లేత సూడు కానీ నిండు సూడి దాకా తరిపి గేదెలు కానీ పాడి గేదెలు కానీ అవి తక్కువ వస్తాయి, కాకపోతే సూడి ఎక్కువ వస్తాయి. చూపిస్తున్నా చూడండి, ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా వీడియోలో, మంచి గేదెలు అన్న టాప్ క్వాలిటీ బఫలోస్ ఉంటాయి. డాక్టర్ గారు కూడా ఉంటారండి, వెటర్నరీ డాక్టర్ గారు సూడి పరీక్ష చేస్తుంటారు. సూడి పరీక్ష చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎంత ఉంది అంతా చూతారన్నమాట. ఎగ్జాక్ట్గా చూసి వచ్చిన రైతులు ఇంకా కొనుక్కున్న వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారన్నమాట, ఎంత సూడి ఉంది ఎంత అనేది. మంచి గేదెలు ఉంటాయండి ఈ సంతలో. వచ్చేసేసి ఎర్రగడ్డ పశువుల మార్కెట్, పశువుల సంత చూశారు కదా మీరే. రైతులు అయితే కొనుక్కుంటున్నారండి. పాడి రైతులు ఎవరైతే ఉన్నారో ఇది నెంబర్ 1 అండి. మంచి గేదెలు టాప్ క్వాలిటీ బుల్స్ కావాలన్నా కానీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ఇంకో లాట్ అండి, చూశారు కదా. మంచి హెవీ సైజు గేదెలు, సూడి గేదెలు ఉంటాయండి. మన సూడి గేదెలు కావాలన్నా, మంచి జాతి దోళ్ళు కావాలన్నా, డైరీ ఫామ్లో బుల్లు కావాలన్నా, దున్నపోతు కానీ ఇక్కడైతే దొరుకుతాయి. ఎర్రగడ్డ పశువుల మార్కెట్ అండి, పశువుల సంత ఎర్రగడ్డ. చూడండి, ఒకసారి చూసి క్వాలిటీలు అనేది చూసి మీకే అర్థమైంది అన్నమాట. క్వాలిటీలు చూసి రాండి మార్కెట్కి, చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది. సంత నెంబర్ 1 సంత అండి. నెంబర్ 1 సంత ఇది వచ్చేసి. లేత సూడులు బాగా దొరుకుతాయి. సూడి గేదెల మార్కెట్ అండి ఇది వచ్చేసేసి మెయిన్. గేదెలు అన్ని సూడి గేదెలేనండి. దున్నపోతులు కావాలన్నా దొరుకుతాయి, జాతి దోడ్లు కావాలన్నా దొరుకుతాయి. ఇంకా వీడియోతో చూపిస్తాను సంత మొత్తం తిరిగి ఎలాగున్నాయి ఏంది అనేది. గేదెను అయితే దింపుతున్నారు, చూపిస్తున్నాం చూడండి. ఇంకా ఎవరైనా వస్తే రైతులు మాట్లాడదామండి. ఆవులు అయితే తక్కువ వస్తాయి, జెర్సీ ఆవులు కానీ ఏమైనా. రేట్లు చెప్పిన రేట్లు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండవు, చూసి మాట్లాడుకుంటే ధర అనేది తగ్గుతుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి అండి. ఇంకా వీడియో ఫాలో అవ్వండి. మంచి క్వాలిటీ ఉన్న గేదెల క్వాలిటీ దూడలు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చి చూడండి, వచ్చేసేసి మంచి జాతి గేదెలు, జాతి దూడలు జఫ్రాబాదీ, ప్యూర్ జఫ్రాబాదీ అండి. ఈ దూడలు వచ్చేసేసి ఖచ్చితంగా ఈ ఒక 8 months నుంచి 1 year దాకా ఉంటాయండి ఈ దూడల్లో వయసు వచ్చేసేసి. కొమ్ము పెద్దదండి వచ్చేసేసి. 1 సంవత్సరం 12 నెలలు 13 నెలలు ఆ మధ్యలో దాకా కూడా ఉంటాయి. చూసారు కదా. ఇంకా వీడియోని ఫాలో అవ్వండి. వీడియోని వేరే
అనేవి జరుగుతున్నాయండి, బేరాలు అనేవి జరుగుతున్నాయి. రైతుల బేరాలు ఎవరికైనా కావాలనుకుంటే కనుక రావచ్చు, కొనుక్కోవచ్చు అండి. మంచి జాతి గీతలు ఉంటాయి, హెవీ సైజు గీతలు ఉంటాయండి. ఇది వచ్చేసేసి ప్యూర్ జాఫ్రాబాదీ అండి. ఇది వచ్చేసేసి మంచి జాతి గీతలు కావాలనుకుంటే కనుక ఎర్రగడ్డ పశువుల సంతకు రావచ్చు. చూశారు కదండి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇంకా ఫాలో అవ్వండి, వీడియోని తీద్దాము. ఇంకా కొన్ని వస్తూ ఉన్నాయండి బండిలో, దూడలు కానీ గేదెలు కానీ. మాట్లాడదామంటే బేరాలు అనేది జరుగుతున్నాయి రేట్లు కనుక్కోవటానికి. అయితే పాడి జెర్సీ కావాలండి. ఇవి వచ్చేసేసి గేదెలు. ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారు రైతులు ఎర్రగడ్డ పశువుల మార్కెట్కి రావచ్చండి. మంచి క్వాలిటీలో దొరుకుతాయండి ఎవరికైనా కావాలనుకుంటే మటుకి. చూశారు కదా ఈ విధంగా ఉంటాయండి. సింగాలు కూడా ఉన్నాయండి, సోలాపూర్ సింగాలు. ఇది ఒక జాతి అనమాట, పెద్ద కొమ్ములు సింగాలు అంటారు, సోలాపూర్ అంటారు. ఎవరికి కావాలన్నా కానీ కోసూరు సంత వీడియోలు కూడా ఉన్నాయండి. ఇంకా మన ఛానల్లో చూడండి. ఎవరికి కావాలన్నా ఈ గేదెలు కనుక మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఎర్రగడ్డ పశువుల సంతకు రావచ్చు. మనం ఎక్కువగా కోసూరు సంత వీడియోలు తీస్తూ ఉంటామండి. అది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అయింది. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉంది, ఎవరికైతే గుంటూరు జిల్లా. హైదరాబాద్లో ఉందండి ఎర్రగడ్డ పశువుల మార్కెట్. రైతులు బేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదైతే బుల్లు, పంచకళ్యాణి బుల్లు. పంచకళ్యాణి బుల్లు ఇది వచ్చేసేసి కేవలం క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయనేది. మంచి క్వాలిటీ అండి, హైట్ కూడా ఉన్నాయి చూడండి. నాకు అంత మొత్తం తిరిగి చూపిస్తూ ఉంటాను మీకు. బేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వచ్చేసి ముర్రా అండి, ముర్రా పోతు 2.5 సంవత్సరాలు ఉంటుందండి పోతు వచ్చేసేసి. చూసారు కదా క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. గేదెలు కూడా మంచి డైరీ ఫామ్లో అండి, హైదరాబాద్లో మంచి మంచి గేదెలు మేపుతారండి. అవే తీసుకొస్తారు అమ్మటానికి మ్యాక్సిమం. నాటు గేదెలు అనేది తక్కువ, అక్కడ ఎక్కువ జాతి గేదెలు వస్తాయి. మినిమం 5 లీటర్లు కానించి ఇంకా పైన ఉంటాయి అన్నమాట. 6 లీటర్లు 7 లీటర్లు పూటకు వచ్చేసేసి 8 10 ఇచ్చే కూడా రేరుగా ఉంటాయండి. చూడు పరీక్ష చేసాక ఏంటంటే ఇలా రాస్తారు, నెల చూడండి ఎంత ఉంది అనేది. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసేసి చూసారు కదా ఏ విధంగా ఉంది అనేది క్వాలిటీలు. గేదె బేరం అనేది జరుగుతుంది, కొనుక్కునే వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. మంచి క్వాలిటీలు అండి, మంచి
టాప్ క్వాలిటీలు కావాలంటే రావచ్చు ఈ సంతకి, అవైలబుల్లో ఉంటాయి. మంచి సూడి గేదెలు, మంచి మంచి జాతి కావాలనుకుంటే ఇక్కడ 1,20,000 ఆ మధ్యలో పెట్టి క్వాలిటీ తీసుకెళ్ళిన అది కనీసం 1,50,000 పైన అమ్ముకోవచ్చు అండి. 3-4 నెలలు మేపున, 5 నెలలు మేపునా కానీ 2 లక్షల దాకా కూడా అమ్మాయి ఉంటాయి. 1,20,000, 1,30,000 పెట్టి కొన్న గేదెలు 3-4 నెలలకి 60,000-70,000 మిగులుతాయండి. అటు తిండి ఖర్చులు, మేత ఖర్చులు కానీ, దానా ఖర్చులు కానీ అన్నీ పోయినా కానీ ఎంత లేదన్నా 40,000-50,000 మిగులుతాయండి 4-5 నెలల మీద. ఒకసారి 8 నెలల సూడి, 9 నెలల సూడి కొన్నా కానీ 2 నెలలకి వచ్చేస్తాయి 50,000-60,000 దాకా. ఎవరికైనా చూడండి, క్వాలిటీలు కనుక నచ్చితే కనుక ఎర్రగడ్డ పశువులు సంత, పశువుల మార్కెట్కి రావచ్చు. అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ వచ్చేసేసి. నాటు గేదెలు అయితే తక్కువ అండి, జాతి లేని గేదెలు, నాటు గేదెలు తక్కువ, ఎక్కువ జాతి గేదెలే ఉంటాయండి ఇక్కడ వచ్చేసేసి. చూసారు కదా, వీలైతే మాట్లాడదామండి. ఎవరన్నా రైతులు ఉన్నా కానీ, కొనుక్కునే వాళ్ళు కానీ, అమ్మే వాళ్ళు కానీ మాట్లాడితే చెబితే వివరాలు వాళ్ళతో కూడా మాట్లాడుద్దాం. ఇవి చూడండి, దున్నపోతులు నెంబర్ 1 క్వాలిటీ అండి, సూపర్ క్వాలిటీ ఉంది. డైరీ ఫామ్లో కనుక ఈ మంచి క్వాలిటీ కావాలనుకుంటే, బుల్లు దున్నపోతు కనుక మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఎర్రగడ్డ మార్కెట్ రావచ్చండి, పశువుల మార్కెట్. మంచి మంచి బ్రీడ్లు దొరుకుతాయండి అక్కడ వచ్చేసి. చూడండి, సూపర్ క్వాలిటీ ఉంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయండి. రైతులైతే అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ ఎవరు ఇప్పుడు దాకా అయితే మాట్లాడటానికి అవకాశం దొరకలేదు. వీలైతే మాట్లాడదాం. ఈ వీడియో కనుక లాంగ్ అయితే ఇంకో వీడియో కూడా తీస్తానండి, చూడండి అందులో కూడా.